సార్ మీరు ఎంపీగా అయ్యారు. సో ఎలా ఉంది సార్, అంటే రాజకీయ జీవితం ఏ విధంగా అనిపిస్తుంది? బిజీ అయిపోయానండి, ఊళ్ళల్లో తిరగవలసిందే. మనం 13 రోజులు అక్కడనే ఉన్నాను. అవును, అంటే సిటీకి కూడా రాలేదు. ఫస్ట్ మీరు ఎంపీ అవ్వగానే ఫస్ట్ పెద్ద ఇష్యూ మీకు ఖమ్మంలోనే జరిగింది. ఖమ్మంలో జరిగింది, అంటే ఖమ్మం మహబూబాద్లో కూడా జరిగింది. ఓకే, సో అంటే దీంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ ఇష్యూ ఉంది అక్కడ, కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్, సింగరేంది ఉంది. అవన్నీ మెల్లమెల్లగా ట్యాకిల్ చేసుకుంటూ వస్తాను. ఎడ్యుకేషన్ మీద కొంత దాని మీద ఫోకస్ పెట్టవలసింది ఇంపార్టెంట్ అనమాట. ఉన్నాయి ఇష్యూస్ ఉన్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న ఉద్యోగాలు 2 లక్షలు మ్యాక్సిమం అయ్యే అవకాశం ఉందంటారా? ప్రయత్నం అయితే ఉందండి, పూర్తి స్థాయిగా ప్రయత్నం ఉంది ఉద్యోగాలు ఇవ్వాలని. ఎందుకంటే దాని మీద పెద్ద నిరసన వస్తుంది. దానికి విద్యార్థులు ఈరోజు అధికారంలో నిలబెట్టారు. 1 ఈజ్ ఉద్యోగాలు, 1 ఈజ్ హౌసింగ్. హౌసింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మెయిన్గా ఇండ్ల స్థలాలు, ఇండ్లు అనేది చాలా ఇంపార్టెంట్. అది 100% చేసి ఇస్తారు అనమాట కాంగ్రెస్ ప్రభుత్వం. సార్ ఏంటి సార్ అసలు నిజంగా ఇప్పుడున్న రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే పారదర్శకంగా అనిపిస్తుందా, లేకపోతే ఏదో రాజకీయం చేయాలి కాబట్టి చేస్తున్నారా అని అనిపిస్తుందా? లేదు, ఈ కొత్త, ఎందుకంటే మీరు ఎడ్యుకేటెడ్, పైగా బిజినెస్ అన్ని రకాల ఈ కొత్త బ్యాచ్ ఆఫ్ పాలిటిషియన్స్ ఏదైతే వచ్చినారో అందరు సిన్సియర్గా ఉన్నారు. కొంతమంది మోస్ట్ ఆఫ్ ద పాలిటిషియన్స్ పంజాలనే ధోరణిలో ఉన్నారు, సీరియస్గానే ఉన్నారు. ఇప్పుడు మీరు చూశారు కదా, ఆంధ్ర కూడా చాలా మంది యంగ్స్టర్స్ వచ్చారు. ఇక్కడ కూడా ఎంపీలు చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. సరే, నేను యంగ్స్టర్ కాను, ఎందుకంటే 60+ నేను. కానీ మన దగ్గర వంశీ ఉన్నాడు, తర్వాత రఘువీర్ ఉన్నాడు, కావ్య ఉన్నారు. వాళ్ళందరూ కొంచెం యంగ్, ఎంతూజియాస్టిక్ ఉన్నారనమాట. ఇప్పుడు మీరు పాలకుర్తి చూడండి, యశస్విని రెడ్డి గారు యంగ్స్టర్. వీళ్ళందరూ కొంచెం చేయాలనేది ఉంది వారి దగ్గర. మరి మిగతా గారి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, నాకు అంత అవగాహన లేదు కూడా. ఎవరి గురించి? వేరే వాళ్ళ గురించి. ఓకే సరే, నేను అనేది ఏంటంటే అదే సార్, ఉద్దేశం బాగుండొచ్చు సార్, కానీ మనకి అనుకూలించే పరిస్థితులు లేవు కదా ఇట్లా దీని అనేది. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ సెట్ చేయాలండి. సెట్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు పూర్తి స్థాయిగా పనిచేసి జెన్యూనిటీ చూపిస్తేనే కదా మనకు వచ్చే స్పందన వచ్చేది. మిగతా వాళ్ళు కూడా చూసారే, ఈయనకు అవసరం లేదు ఆయన చేస్తుండ అనేది రావాలి. దట్ ఈస్ మై ఎయిమ్ ఇన్ ఖమ్మం. ఓకే, సో పని చేయాలి, జెన్యూన్గా పని చేయాలి. ఇక దాని తర్వాత రిజల్ట్ మనం ఎంత కష్టపడితే అంత రిజల్ట్ ఉంటుంది. కొన్ని ఇష్యూస్లలో మనం సక్సీడ్ కాము, కొన్ని ఇష్యూస్లలో సక్సీడ్ అవుతాము. ఇప్పుడు ఎయిర్పోర్టే ఉంది, మళ్ళీ ఆ ఫైల్ తీయించినాను, కొత్తగూడెం ఫైల్, దాని వెంబడబడ్డాను. ఇన్నేళ్ల నుంచి ఎవరు ముట్టుకోలేదని ట్రై చేస్తా, అయితే ఇంకోటి రైల్వేది ఆ రోడ్ వైండింగ్ అనేది 15-20 years నుంచి అట్నే పడున్నది అనమాట. అది తీశాను, అది దాన్ని వెనుక పడ్డాను అనమాట. ప్రయత్నం చేద్దాం, ఫలితాలు అనేది ఆశిద్దాం అంతవరకే. సరే, గట్టిగా ప్రయత్నం చేస్తే అడిగే అవకాశాలు ఉంటాయి. సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, అంత ఫాస్ట్గా మూవ్ కావాలన్నమాట. ఓకే సార్, ఇప్పుడు అంతా కొంత మళ్ళీ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? గరికపూడి గారి గాంధీ గారి విషయం కావచ్చు. అంటే వాళ్ళేమో వాడుకొని వాళ్ళని గెలిపించుకున్నారు కదా, గాంధీ గారిని గెలిపించుకున్నారు కదా, మరి వాళ్ళని తిట్టుడు ఎందుకు అనవసరం. అంటే ఆ లెవెల్కి నేను బోధవలసుకోలేదు. నా ఎలక్షన్లో కూడా ఎవరిని విమర్శన చేయలేదు, మీరు చేయలేదు సార్. అంటే ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఈ పాత రాజకీయాలు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఏది నువ్వు ఆంధ్రోడివి, నువ్వు తెలంగాణ, ఇది తీసుకొస్తున్నారు. అది బీఆర్ఎస్కి సంబంధించిన థాట్ ప్రాసెస్ అనమాట. దాని గురించి మనం అంటే అది చేసే కదా సార్, మొన్న లాస్ట్ టైంలో వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇప్పుడు మళ్ళీ అలాంటివి చేసి మళ్ళీ మీ ప్రభుత్వం మీద మళ్ళీ కొంత కుట్ర చేసే. ఇప్పుడు ఏముందండి, అయిపోయా డివిజన్ అయిపోయా, ఆంధ్ర తెలంగాణ. అది రాకూడదు. అవును సార్, దాన్ని ఎందుకు మళ్ళీ మీ ఒపీనియన్ ఏంటి? దాన్ని రాంగ్ అండి. అది స్టేట్మెంటే. కౌశిక్ రెడ్డి గారు చేస్తే మాత్రం అది స్టేట్మెంట్ రాంగ్. అందరం ఒకటే అయిపోయినాం. అందరూ ఒకటే సార్ ఇప్పుడు. ఎస్, రైట్. ఓకే సార్, మొత్తానికైతే మరి మీ ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ఇంకా మీరు హామీలు ఇచ్చినవి ఏమైనా ఉన్నాయా? మీకు ఏమన్నా ఖమ్మాన్ని ఒక ఐడియల్ ఎలక్షన్ టైం అప్పుడు ఒక్క సింగిల్ హామీ కూడా లేదండి, ఇవ్వలేదు. ఎందుకంటే పార్లమెంట్ మెంబర్ రోల్ అయితే క్లియర్గా డిఫైన్ అయి ఉందన్నమాట. ఇది నీ పరిధిలో, మిగతా అన్ని అసెంబ్లీ పరిధిలో క్లియర్గా డిఫైన్ అయి ఉందన్నమాట. ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్స్ కూడా దేనికి పెట్టాలనేది క్లియర్గా డిఫైన్ అయి ఉంది. ఓకే, రోల్స్ అన్నీ క్లియర్గా డిఫైన్ అయి ఉంది. అయితే దాంట్లో దాని కన్ఫ్యూజన్ ఏం లేదనమాట. ఎడ్యుకేషను, నేషనల్ రోడ్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, గవర్నమెంట్ సంస్థలు, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు, ఇవి మనం దాని వెంబడి పనులు చేయించుకోవాలన్నమాట. అది క్లియర్గా రోల్ ఈజ్ వెరీ క్లియర్లీ డిఫైన్డ్ అనమాట. ఓకే,
ఇంకా సరే మిగతా ఇష్యూస్ ప్రజలు వస్తూ ఉంటారు, ఫేవర్స్ అడుగుతూ ఉంటారు, అది చేయాలి, మ్మ్. అది చేయాలి, తప్పదు. ఓకే సార్. సార్ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చాలామంది అడుగుతా అంటే ఆశిస్తున్నారు, ఎందుకంటే చాలా శాఖలు ఇంకా సీఎం గారి దగ్గరే ఉండిపోయినాయి. ఏంటి ఎలా ఉండబోతుంది? ఆయన సీఎం గారు ఢిల్లీ వెళ్తున్నారు, వస్తున్నారు, లేదు క్లారిటీ. దీని గురించి పోవట్లేదు అనమాట. వేరే ఫండ్స్ గురించి పోయినారు, వీటి గురించి పోయినారు, పీసీసీ గురించి పోయినారు. కానీ వారి దృష్టిలో అన్ని వాళ్ళకి అవగాహన బాగుంది. రేవంత్ రెడ్డి గారు చాలా చాలా చాకచక్యమైన వ్యక్తి. ఆయనకు అన్ని ఇష్యూస్లో పూర్తి స్థాయిగా అవగాహన అనమాట. ఆయనకు వదిలిపెడదాం, లెట్ హిమ్ టేక్ ఎ డిసిషన్.